అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। చౌకీదార్ నరేంద్ర మోడీ కట్టు కథలు చెప్పుట్ల నెంబర్ 1। అప్పట్లో షాయవాలని నమ్మించిండు, ఇప్పుడు చౌకీదార్ అని అందరికి ట్యాగ్ తలిగించిండు। గంతగానో మోడీ మేనేజ్ చేసుకుంటూ పోతుంటే సొంత పార్టీ నేతలు చేసే పనులతోటి అసలు కథ బయట పడుతుందంట। గదేనుల్లా ప్రతి ఆడబిడ్డకు కంట నీరు రావద్దని అందరికి వంట గ్యాస్ సదుపాయాన్ని కల్పించినామని చెప్పిండు కదా। ఇక చెప్పకమే కాదు, నరేంద్ర మోడీ హోరెత్తాడు ప్రచారం కూడా చేసుకున్నాడు। రాజోల్య మహిళల ఓట్లన్నీ ఆయనకే అన్నట్టు ధీమాగా పోజిస్తున్నాడు। ఇంకా గిసోంటి సమయంలో గా పార్టీ నుంచి యూపీలో మధుర ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది। ప్రచారం చేసుకుంటా పోతా కట్టెల మోపుతోటి పోతున్న ఒక మహిళతోటి ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది। ఎంతైనా సినిమా నటి కదా, ఓటర్లలో మంచి కెమిస్ట్రీ ఉందని చెప్పే ప్రయత్నం చేసింది, కానీ గా పోస్ట్ బెడిసి కొట్టింది। ప్రధాని ఉజ్వల్ యోజనకే ఎసరు తెచ్చిపెట్టింది। ప్రధాని ఉజ్వల్ యోజన పేరిట ప్రతి ఇంటికి వంట గ్యాస్ సదుపాయాన్ని నరేంద్ర మోడీ కల్పిస్తే మరి ఈ మహిళ వంట కోసం కట్టెల మోపుని ఎందుకు ఎత్తుకొని వెళ్తుందో అని ప్రశ్నించారు। బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం ఉజ్వల యోజన బండారం బయటపెట్టిన హేమమాలిని అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు। అంతా చేయరా మరి, ఏ పని సక్క చేయకుండా చేసినామని చెప్పక తిరుగుకుంటా ఓసారి గిట్లనే బయట పడితే నవ్వుల పాలు కాక తప్పదు। ఓటర్లు కూడా ఊకుంటారు, పోలింగ్ పోయేటప్పుడు రైట్ ఏదో రాంగ్ ఏదో తెలియదా। ఇంకా ఇవన్నీ బయటపడుతోటి మోడీకి మొట్టికాయలే మిలుగుతాయి అంటున్నారు విశ్లేషకులు। సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగులో దిస్తూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।